మన దేశంలో ఇప్పటి వరకు 2 ఆదాయపు పన్ను చట్టాలు వచ్చాయి. 1922లో వచ్చిన చట్టం ఒకటి కాగా 1961లో వచ్చింది రెండోది. ఇప్పుడు ముచ్చటగా మూడో చట్టం వచ్చింది. 2025 ఆగస్టులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించిన ఈ కొత్త చట్టం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొత్త ఆదాయపు పన్ను చట్టం 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఇది చాలా సింపుల్ గా ఉంటుంది. పేజీల సంఖ్యను, సెక్షన్లను తగ్గించారు. పన్ను సంవత్సరం అనే కొత్త నిర్వచనం ఇచ్చారు. ఇందులో వర్చువల్, డిజిటల్ ఆస్తులను కూడా కలిపారు. సెర్చ్, సీజర్ అధికారులను విస్తృతపరిచారు. ఇలాంటి పలు సంస్కరణలతో కొత్త ఆదాయపు పన్ను చట్టం అమలుకు సిద్ధంగా ఉంది. 2024-2025 బడ్జెట్లో చేసిన మార్పులు 2025-2026 ఆర్థిక సంవత్సరంలో కూడా వర్తిస్తాయి. అలాగే 2026లో ప్రవేశపెట్టే బడ్జెట్లోనూ కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రధానంగా బేసిక్ లిమిట్, మినహాయింపులు, స్లాబులు, రేట్లు ఇవి వచ్చే ఏడాది బడ్జెట్లో కంటిన్యూ కావచ్చు, కాకపోవచ్చు. కొత్త మార్పులు ఏమైనా వస్తే అవి ఆ తర్వాత ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వస్తాయి. ఇక మధ్య తరగతిని దృష్టిలో ఉంచుకొని కొత్త స్లాబ్లను, రేట్లను ప్రవేశపెట్టారు. వీటి ప్రకారం 12 లక్షల వరకు పన్ను ఉండదు. ఈ ఆదాయాల విషయంలో స్లాబ్లను మార్చకుండా రిబేట్ను 60,000 రూపాయల వరకు పెంచి ఎంతో రిలీఫ్ ఇచ్చారు. నికర ఆదాయం పెరిగితే స్లాబ్ల వారీగా పన్ను కట్టాల్సి వస్తోంది. స్టాండర్డ్ డిడక్షన్ ని కొత్త విధానంలో 75,000 రూపాయలకు పెంచారు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి వ్యక్తులు 2 సొంత ఇళ్ల మీద పన్ను కట్టాల్సిన పని లేదు. గతంలో ఒక ఇంటికే ఉన్న ఈ మినహాయింపును ఇప్పుడు 2వ ఇంటికి కల్పించారు. కొత్త విధానంలో ఫ్యామిలీ పెన్షన్ను మినహాయింపును 25,000కు పెంచారు. ఇక గతంలో ఇది 13,000గా ఉండేది. యూలిప్ ద్వారా వచ్చే మొత్తాలను క్యాపిటల్ గెయిన్ పరిధిలోకి తెచ్చారు. తొలి 25,000 వరకు మినహాయింపు ఉంది. టీడీఎస్ లిమిట్ ని పెంచారు. విదేశాల్లో చెల్లింపుల్లో వర్తించే టీసీఎస్ పరిమితిని సైతం పెంచారు. అప్డేటెడ్ రిటర్న్లను ఫైల్ చేయడానికి 2 ఏళ్ల నుంచి 4 ఏళ్లకు వెనక్కి వెళ్లొచ్చు. అయితే దీనికి కొన్ని పరిమితులున్నాయి. పార్ట్నర్లకు చేసే చెల్లింపులపై టీటీఎస్ ను ప్రవేశపెట్టారు. నాన్ రెసిడెంట్లకి కొన్ని డిజిటల్ వ్యవహారాల మీద వేసే పన్నును 6% ఎత్తేశారు.